గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తిరుమల కల్తీ వ్యవహారం సంబంధించి సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఇవాళ సిట్ విచారణకి మాజీ ఈవో ధర్మారెడ్డిని సిట్ అధికారులు పిలిచినటువంటి నేపథ్యంలో పూర్తిగా విచారణకు హాజరయ్యాడు. హాజరైన తర్వాత మధ్యాహ్నం లంచ్ టైం అయింది. తిరిగి వెళ్ళేటువంటి క్రమంలో మీడియాతో మాట్లాడేందుకు దిగడం జరిగింది. వెంటనే జనసేన సంబంధించినటువంటి కిరణ్ రాయల్ అనే లడ్డు ఈవోకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఏం చేస్తారు? ఆయన మాజీ ఈవో అండి. లడ్డు ఇవ్వడం తప్పేముందండి? వెంకటేశ్వర ప్రసాద్ ఇవ్వడానికి వచ్చాను. నాకు ఆయన తెలుసు, 5 ఏళ్ళు ఈవోగా ఉన్నాడు. గతంలో ఎన్నో స్కాములు చేశాడు కదా. సో లడ్డు బాగుందని చెప్పి వాళ్ళ మంత్రి కితాబ్ ఇచ్చాడు. సో మేము కూడా లడ్డు తిని ఎలా ఉంటుంది చెప్తామని చెప్పి లడ్డు తీసుకొని వచ్చాను. నన్ను చూసి లడ్డును దోసి పారిపోయాడు. అంటే లడ్డును చూస్తే భయమా, లేదా నువ్వు చేసిన అవినీతి గుర్తొస్తుందా, లేకపోతే మనం దొరికిపోయాను బాధలో తెలియదు. కానీ ఆయన ముఖంలో ఏదైతే బాధ అయితే ఉంది. ఖచ్చితంగా దీని మీద నేను మళ్ళీ పోలీసు కంప్లైంట్ చేయబోతాను. వెంకటేశ్వర లడ్డు కించపరిచి ఇస్తే కూడా తీసుకోకపోయినాడు. అంటే నీ మనసులో ఏదో మతం ఉంది కాబట్టి నువ్వు లడ్డు తీసుకోలేదని చెప్పి కూడా నేను దీని మీద మళ్ళీ మాట్లాడబోతాను. దీని మీద మీరేదో అడుగుతుంటే ఆయన ఏదో సమాధానం చెప్తూ ఉన్నారు. సార్ మా ప్రభుత్వం లడ్డు సరే, కూటమి ప్రభుత్వం చాలా బాగా టేస్ట్గా ఉంది, టేస్ట్ చేయండి సార్, తీసుకోండి సార్. ఒకసారి మీ మంత్రి కూడా చెప్పాడు లడ్డు బాగుంది తినండి సార్ అని ఇస్తే ఆయన తోచేసి పారిపోయాడు. నాకేమొద్దు పో చీపో అన్నాడు. అంటే లడ్డు చీపో అన్నాడా, నన్ను చీపో అన్నాడా, దీంట్లో చూద్దాం ఏమన్నా. చీపో అన్నాడు కదా, మీరు రికార్డ్ చేసిన వీడియో చూడండి. చీపో అని చెప్పి డోర్ వేస్తాడు. అంటే లడ్డూలు స్కామ్ చేసినాడు, లడ్డు మీద ఆయన కోపం ఉంది, లడ్డూకి ఆయన వ్యతిరేకత అని చెప్పి కూడా ఈరోజు స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు విచారణకి మరి మాజీ చైర్మన్ కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. సిట్ అధికారులు రావాలని. చట్టానికి ఎవరు చుట్టం కాదు, ఎవడైనా రావాల్సిందే. కొట్లేసిన మాత్రాన, గుళ్ళో మునిగినంత మాత్రాన వదిలేసే కోర్టు న్యాయస్థానాలు ఎందుకు? ఖచ్చితంగా ఆయన పిలిపిస్తాం, ఆయన కూడా జైలుకి పంపిస్తాం. మేము పంపం, చట్టం పంపిస్తుంది. కోటాను కోట్ల భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామి ఎంత పవిత్రమైనటువంటి లడ్డు కల్తీ వ్యవహారం సంబంధించి సిట్ అధికారులు ఇప్పటికే అనేక డైరీకి సంబంధించి కూడా బోలేబాబా డైరీ కావచ్చు, వైష్ణవి డైరీ కావచ్చు, ఏ డైరీ కావచ్చు, సంబంధించినటువంటి వారినంతా కూడా విచారించి అనేక మంది పేర్లు కూడా ఛార్జ్షీట్లు దాఖలు చేసి 2 దఫాలు ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. అదే రకంగా పలువురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించినటువంటి నేపథ్యంలో కొంతమంది మళ్ళా ఏదైతే కస్టడీ కోరి మరొకసారి కూడా విచారించినటువంటి పరిస్థితి. అయితే అనేక మంది బెయిల్ మీద కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా మొన్నటి వరకు జరిగినటువంటి ఈ యొక్క ఏదైతే సిట్ విచారణ. అయితే నేడు మాజీ టీటీడీ ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డిని సిట్ అధికారులు అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం 8:30-9 గంటల ప్రాంతంలో సిట్ కార్యాలయానికి ధర్మారెడ్డి చేరుకోవడం జరిగింది. ఉదయం 9 నుంచి కూడా ఇప్పుడు సమయం 1:30 కావస్తుంది. ఇప్పటి వరకు కూడా విచారణ సాగింది. అయితే లంచ్ బ్రేక్ కారణంగా మాజీ ఈవో ధర్మారెడ్డి రావడం జరిగింది. కిందికి వచ్చిన వెంటనే కూడా జనసేనకు సంబంధించినటువంటి కిరణ్ రాయలు, నేను ఒక భక్తుడిగా వచ్చాను, ఈ గవర్నమెంట్, ఈ యొక్క కూటమి గవర్నమెంట్లో లడ్డు నాణ్యత ఆయన ఒకసారి పరిశీలించాలని నేను ఇచ్చేందుకు ప్రయత్నిస్తే ఆయన చీపు అనేసి డోర్ వేశాడంటూ కూడా కిరణ్ రాయలు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా కల్తీ వ్యవహారం సంబంధించి ఇప్పటికే సిట్ అధికారులు మాజీ టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డికి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. 13వ తారీఖున సిట్ కార్యాలయానికి హాజరవ్వాలంటూ కూడా తెలియజేసినటువంటి నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డి కూడా కొంత సమయం కోరినట్టుగా తెలుస్తుంది. కొంత బయట ఉన్నట్టుగా, నేను అతి త్వరలోనే మీరు ఇచ్చినటువంటి ఆ డేట్ కాకపోయినా అతి త్వరలోనే వచ్చి హాజరవుతానని కూడా ఆయన తెలియజేసినట్టుగా కూడా ప్రాథమిక సమాచారం మనకు అందుతుంది. అంటే ప్రధానంగా సిట్ కార్యాలయం వద్ద మాత్రం ఒక ఉత్కంఠభరితమైనటువంటి ఒక సిచ్యువేషన్ ఏర్పడిందని చెప్పాలి. ఎందుకంటే మొన్నటి వరకు డైరీలు సంబంధించినటువంటి విచారణ సాగాయి. నేడు ప్రధాన కీలకంగా ఉన్నటువంటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి విచారణ ఏదైతే ఆ నెయ్యి కొనుగోలుకు సంబంధించి ఆ యొక్క కొనుగోలు మొత్తం కూడా ఆ యొక్క అథారిటీ కూడా ఈవో యొక్క పర్మిషన్స్ తోటే కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కీలకంగా మాజీ ఈవో ధర్మారెడ్డిని సిట్ అధికారులు అయితే అనేక ప్రశ్నల వర్షంతో కురిపించి విచారణ చేయనట్టుగా కూడా ప్రాథమిక సమాచారం చెప్పాలి. అయితే రానున్నటువంటి రోజుల్లో ఈ యొక్క సిట్ కార్యాచరణ ఏ రకంగా అనేక పేర్లు ఇప్పటికే మాజీ ఈవో కావచ్చు, వైవి సుబ్బారెడ్డికి నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో నెక్స్ట్ ఇంకా ఎవరు తెర మీదకి రాబోతున్నారు, ఎవరు సిట్ కార్యాలయానికి రాబోతున్నారు అన్నటువంటి ఒక ఉత్కంఠ, ఒక ఆసక్తికరమైనటువంటి పరిస్థితులు మాత్రం నెలకొన్నాయని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి సిట్ కార్యాలయం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.